కార్టూన్ ఎక్స్ కార్టూన్ ఎక్స్ మిలన్పూర్ అనే గ్రామంలో స్వాతి అనే ఒక అమ్మాయి ఉంది. తనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, బోలా మరియు చేతన్. వాళ్ళు ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవాళ్ళు. ఎప్పుడూలాగే స్వాతి మరియు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో ఆడుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఒక గుహ దగ్గరికి వెళ్తారు. నాకు చాలా భయమేస్తుంది, రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏయ్ పిచ్చిదానా, ఎందుకు భయపడుతున్నావ్? ఇది ఒక గుహ, ఎందుకు భయపడుతున్నావ్? లోపలి వెళ్ళి చూద్దాం రా. ఒకవేళ ఇక్కడ దయ్యం ఉంటే? లేదు, ఇక్కడ ఏ దయ్యం లేదు. ఇక్కడ నిధులున్నాయని నాకు తెలుసు. లేదు, ఇక్కడ ఏ నిధులు లేవు, ఇక్కడ దయ్యం ఉంది. నువ్వు కొంచెం నోరు మూస్తావా? నేను బయటికి వెళ్ళాలి. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది. పిల్లలు, మీరిక్కడ జాగ్రత్తగా ఉన్నారు, మీరు భయపడక్కర్లేదు. మీరెవరు? నేను 10 చేతులున్న ఒక ఇచ్చాదారి నాగిని. నాగినినా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆగండి పిల్లలు, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి. ముగ్గురు భయపడి అక్కడి నుంచి బయటికొచ్చేస్తారు. ముగ్గురు ఆ గుహ బయటికొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. రండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఆహా, నువ్వు సరిగ్గానే చెప్పావుదా, వెళ్ళిపోదాం. కానీ నాకొక్కటి అర్థం కాలేదు. ఆ ఇచ్చాదారి నాగిని మన దగ్గర ఏదో చెప్పాలని అనుకుంటుంది, కానీ మనం వినకుండా వచ్చేసాం. ఒకవేళ అది మమ్మల్ని చంపేస్తే ఏం చేయాలి? నీకు తెలీదు బోలా, తనకి తినడానికి ఏదీ దొరకలేదేమో, అందుకే తను చాలా మమ్మల్ని మంచిగా చేసుకుంటుంది. దగ్గరికి పిలిచి మమ్మల్ని తినేస్తుంది. ఏం చేస్తావ్? అది మనకి ఏమో ఇవ్వాలనుకుంది. అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. నేను రాను, అదేవైనా చేసేస్తుందేమో. సరే దా, మనం ఇంటికి వెళ్దాం. కానీ ఆ 10 చేతుల నాగిని ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నా. చాలు రా, ఇప్పుడు ఇంటికెళ్దాం. ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. స్వాతి, చేతన్ మరియు బోలా ముగ్గురు స్కూల్కి వెళ్తారు. ఏ బోలా, స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుందంట, నీకు తెలుసా? మా క్లాస్లో కూడా సార్ చెప్పారు. ఈసారి ఫస్ట్ వచ్చే వాళ్ళకి సైకిల్ ఇస్తారంట. నా దగ్గరేమో సైకిల్ లేదు. నీ టాప్ స్కోర్ చేయాలంటే మన వల్ల అవ్వదు. సెకండ్ వచ్చే వాళ్ళకి చాలా టాయ్స్ అన్ని ఇస్తాను అని అన్నారు సార్. నాకు టాయ్స్ తీసుకోవాలని చాలా రోజుల నుండి ఆశ. అంత బాగా మనం చదవలేము. ఇప్పుడు అవన్నీ కావాలంటే ఏం చేయాలి? ముగ్గురు ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తారు. అప్పుడు బోలా వాళ్ళ దగ్గర ఇలా అంటాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం 10 చేతుల నాగిని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని అది అడిగింది కదా, మీకేం కావాలో కోరుకోండి అని. పో, కానీ అది నిన్ను చంపేస్తుంది. కానీ అది మమ్మల్ని చంపాలనుకుంటే ఆ రోజు మమ్మల్ని చంపేసేది కదా. అందువల్ల మనం నాగిని నమ్మి అక్కడికి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. స్వాతి, నువ్వు నేను వెళ్దాం. స్వాతి మరియు బోలా 10 చేతుల నాగిని దగ్గరికి వెళ్తారు. చెప్పండి పిల్లలు, మీకు ఏం కావాలి? నాగిని, మేము స్కూల్లో టాప్ స్కోర్ చేయాలి, అందువల్ల మాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. పిల్లలు, చదువు చాలా ముఖ్యం, దానికి అడ్డదారులు వెతకకూడదు. బాగా చదివితే మీకు గిఫ్ట్స్ వస్తాయి. కానీ నేను చదివినదంతా ఎప్పుడూ మర్చిపోతుంటాను. నేను మీకు ఆశీర్వాదం చేస్తాను, మీరు చదివినదంతా మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు మీరిద్దరూ టాపర్స్ గా వస్తారు. స్వాతి మరియు బోలా తను చెప్పింది నమ్మి ఇంటికొచ్చి చదవడం ప్రారంభిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. వాళ్ళిద్దరూ టాపర్స్ అయి కావలసిన గిఫ్ట్స్ కూడా పొందుతారు. ముందొచ్చే అద్భుతమైన వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.